మత సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని డీఎస్పీ ఉపేంద్రబాబు అన్నారు. ఈ నెల 7 నుండి ప్రారంభమయ్యే బక్రీద్ పండుగను పురస్కరించుకుని పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, అన్ని మతాల పెద్దలతో మత సామరస్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మిగనూరులో మత సామరస్యానికి ప్రతీక అని, అందరి సహకారం వల్లనే ఇది సాధ్యమైందని, ఇలాంటి సహకారాన్ని ఇలాగే కొనసాగించాలని కోరారు. బక్రీద్ పండుగను ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగజేయకుండా సంతోషంగా జరుపుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలపై అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీస్, రెవెన్యూ శాఖలకు తెలియజేయాలని సూచించారు. పట్టణం పోలీస్ స్టేషన్ సంతోషాలతో, బంధుమిత్రులతో బాగా సజావుగా జరపాలని కోరుకుంటాం. అదేవిధంగా ఎటువంటి మనోభావాలు ఎవరి కూడా దెబ్బతిని కూడా జరపాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా ఈ పొద్దు పీస్ కమిటీ అన్ని రకాల వర్గాల ప్రజలతోనూ, మత పెద్దలతోనూ ఎమ్మిగనూరు పట్టణం పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పీస్ కమిటీకి అందరూ అన్ని రకాల ప్రజలు కూడా హాజరైనారు. వారికి మేము ఇచ్చే ఒకటే పోలీస్ తరఫున తెలియజేయడంగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో బాగా ఆమోదయోగ్యంగా బక్రీద్ పండుగ సుఖశాంతం జరుపుకోవాలని, అందుకు ప్రజలకు పోలీసు వారికి మిగతా డిపార్ట్మెంట్ అన్ని కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. మేము కావలసిన బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. ఓకే, రాదు అన్ని కష్టపడితేనే వస్తాయని చెప్పేసి చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాను. ఏది కూడా శాశ్వతం కాదు. మన ఉరుకుంద గారు మాట్లాడినప్పుడు కొంచెం చెప్పారు హక్కులు బాధ్యతల గురించి. ఎస్, ఈజ్ రైట్. ఎందుకంటే హక్కుల గురించి అందరూ మాట్లాడతారు. రోడ్లో పోయేటప్పుడు బండి ఆపితే, ఏం సార్ బండి ఆపుతారు, బయట తిరగకూడదు అంటారు. ఆపడం మీ హక్కుని భంగం కలిగించినట్టే. మరి నీ బాధ్యత కింద నువ్వు లైసెన్స్ పెట్టుకోవాలి, నీ బాధ్యత కింద నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, నీ బాధ్యత కింద నువ్వు ట్రిపుల్ రైడింగ్ పోకూడదు, నీ బాధ్యత కింద నువ్వు నంబర్ ప్లేట్ పెట్టుకోవాలి. ఇన్ని బాధ్యతలను మర్చిపోయి ఒక హక్కు నిన్ను మాట్లాడుతున్నావే. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? లెట్స్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. అర్థమవుతుందా? హక్కులు మాట్లాడే ముందు మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నిర్వర్తించి కూడా నీ హక్కుల భంగం కలిగిస్తే యూ కెన్ ఫైట్, యూ కెన్ గో ఎనీవేర్. అర్థమవుతుందా? అది పోలీసు వాళ్ళే కాదు, ఎవరైనా కావచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. యూ కెన్ క్వశ్చన్. అందులో ఎటువంటి డౌట్ లేదు. దానికి నీకు రాజ్యాంగబద్ధంగా నీకు చట్టమే రక్షణ ఇస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా సర్వైవ్ అవ్వచ్చు. అర్థమవుతుంది కదా? సో దయచేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో బాధ్యతలు నిర్వర్తిస్తూ హక్కుల గురించి మాట్లాడండి. ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. మీరు ఎవరైనా సరే నాతో వచ్చి పర్సనల్గా కాసేపు కూర్చొని ఏదైనా కేసు విషయంలో కానీ వచ్చి మాట్లాడితే నేనేంటో మీకు అర్థమవుతుంది.